హలో ఎవ్రీవాన్. ఈ వ్లాగ్ ఇంకా వైజాగ్ సిరీస్లో లాస్ట్ వ్లాగ్ అనమాట. ఇంక ఈరోజు ఇక్కడే స్పెండ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి ట్రైన్ ఉంది. ఇంకా అప్పుడు వైజాగ్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా మెమరీస్ని అయితే కలెక్ట్ చేసుకున్నాము. అయితే మేము ప్లానింగ్ ప్రకారమే చేసుకున్నాం అనమాట. అరకులో 2 days అని క్యాలిక్యులేట్ చేసుకొని అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాం. కాకపోతే అరకులో రూమ్స్ లేక స్టే చేయలేదు కదా నైట్. సో 1 day వెళ్ళేసి వచ్చేసాం కాబట్టి ఈరోజు అయితే ఖాళీగానే ఉన్నాము. వైజాగ్లో ఉండి ఖాళీగా ఉండడం ఏంటి, ఇంకేమన్నా ప్లేసెస్ కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే చాలా సెర్చ్ చేసినాము. కాకపోతే ఏంటంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి వీలు అవ్వట్లేదు. సో ఏం చేద్దామంటే ఈరోజు పిల్లలకి అంకితం డెడికేట్ చేద్దాం. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేటట్టుగా చూద్దాం. మనం కొత్త ప్లేస్ చూసే కన్నా వాళ్ళకే అంకితం చేద్దాం అనుకొని ఇంకా మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రిషికొండ బీచ్కి వెళ్తున్నాము. మళ్ళీ పిల్లలు అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో అక్కడికే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేదాల్లో లంచ్ చేసామన్నమాట. లంచ్ అంటే ఏంటి, ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. టిఫిన్ ఏం చేయలేదు, డైరెక్ట్ ఫ్రైడ్ రైసే తీసుకున్నాము. చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకా అవే తినేసినాము. రిషికొండ బీచ్లో మేము ఫస్ట్ డే వచ్చిన దానికన్నా ఈరోజు చాలా పబ్లిక్ ఉన్నారు. ఎందుకో తెలియదు, ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఒక షాప్ దగ్గర ఆగినాము. ఎందుకంటే పిల్లలందరికీ టీషర్ట్స్ తీసుకుంటున్నాం అనమాట. ఐ లవ్ వైజాగ్ అనే థీమ్ ఉంటాయి కదా, వాటితో టీషర్ట్స్ తీసుకుంటున్నాము. ఎప్పటికైనా మెమొరీ లాగా ఉంటుంది పిల్లలకి, మేము వైజాగ్కి వెళ్ళినామని ఒక గుర్తులాగా ఉంటుంది అని అయితే తీసుకుంటున్నాము. పిల్లలందరంటే ఆడపిల్లలకి ముగ్గురికి మాత్రమే, మా అబ్బాయికి కాదనమాట. వాళ్ళు వేసేసుకున్నారు, బాగున్నాయి. తర్వాత కొన్ని ఫొటోస్ దిగినారు, వీడియోస్ తీసుకున్నారు టీషర్ట్స్ మీద. తర్వాత ఇంక ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళిండ్రు అనమాట. ఇంకేంటంటే మేము ఈ బీచ్కి పిల్లల కోసం వచ్చినాము అని చెప్పినా కదా, ఈరోజు పిల్లలకి డెడికేట్ చేస్తున్నాం. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేటట్టుగా రిషికొండ బీచ్కి వెళ్ళినాం అని చెప్పినాం కదా, అది కాదు. ఈ బీచ్కి మా ఆయన కోసం వచ్చినట్టుగా ఉంది. నిజంగా ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఫస్ట్ డే రోజు జస్ట్ పాయింట్ కూడా దడవనియలేదు, అట్లాంటిది ఈరోజు మొత్తం వాటర్లోనే ఉన్నాడు. ఫుల్ ఎగరడము, ఎంజాయ్ చేసిండు అనమాట. నేనైతే షాక్, అసలు ఏమైంది అన్నట్టుగా. పిల్లలతో పాటు బాగా ఆడుకున్నాడు. ఇంకా పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేసిండ్రు. ఇంకా ఆ రోజు అంతా అక్కడనే ఉన్నాం బీచ్లోనే. వాళ్ళు తనివి తీరా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మేము 12:30, 1కి అట్లా వెళ్తే 5:30కి బయటకు వచ్చినాము. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ బీచ్కి వచ్చి సముద్రాన్ని అలలను చూస్తే మూడ్-ఆఫ్ నుంచి బయటికి వచ్చేస్తాము. ఇందులో వాటర్లో ఆడితే మాత్రం అసలు ఇంకా లోకానే మర్చిపోతాం అనమాట. అంత సాటిస్ఫాక్షన్ అనిపించింది. పిల్లలందరూ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినారు. ఇంకా ఎస్పెషల్లీ అయితే మా ఆయన, అసలు నేను షాక్. అసలు బట్టలు తడవడం అంటే చిరాకు, అట్లాంటిది ఫుల్గా ఎంజాయ్ చేసిండు అనమాట. పిల్లలు ఇంకా మా బాబు కూడా, వాడైతే దేవరా అయిపోయిండు. అసలు పోతే ముందుకు వెళ్ళిపోతున్నాడు. వాడిని సరిపోయింది అనమాట. వాళ్ళు ఎంజాయ్ చేశాడు ఇంకా పిల్లలందరూ. సో వర్త్ ఇట్ అనిపించింది ఈ ట్రిప్ అనేది. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసి బయటకు అయితే వచ్చేసాము. 5:30 అయింది. ఇంకా అందరం ఎక్కడ వెళ్ళలేదు, డైరెక్ట్ ఇంటికే వెళ్ళినాం అన్నమాట. చాలా టైర్డ్ అయిపోయినాం అందరము. చాలాసేపు ఆడుకున్నారు కదా పిల్లలందరూ, సో ఫుల్గా టైర్డ్ అయిపోయినారు.
ఈవినింగ్ అయ్యేసరికి చలి కూడా పెడుతుంది అనమాట. సో ఇంకా వేరే ప్లేస్ చూడడం, తినడానికి ఎక్కడ ఆగలేదు. రూమ్‌కి ఆర్డర్ పెట్టుకుందామని అయితే డైరెక్ట్ రూమ్‌కి వెళ్ళిపోయినాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6:00కే ట్రైన్ ఉంది కదా! తినేసి ఇంకా పడుకుంటే మార్నింగే లేవచ్చు కదా అని అయితే డైరెక్ట్ రూమ్‌కే వెళ్ళినామన్నమాట. ఇంకా ఇక్కడితో ట్రిప్ అంతా అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయిండ్రు అందరూ. ఫుల్‌గా నిద్రపోయిన, అలసిపోయిన మొహాలు కనబడుతున్నాయన్నమాట. నిజంగా ఒకటి అనిపించింది తెలుసా? అంటే ఎప్పుడు పొదుపు చేసుకోవడము, సేవ్ చేసుకోవడం అది కూడా ఇంపార్టెంటే. చాలా అది కూడా ఇంపార్టెంటే అనమాట. కాకపోతే మనకంటూ మనము కొంచెం స్పేస్ తీసుకోవాలి. అంటే మనం ఎంజాయ్ చేయడానికి, కొత్త ప్లేస్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి మనకంటూ మనం కొంచెం మనీ అనేది సేవ్ చేసుకొని, ఇట్లా చిన్న చిన్న టూర్, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ టూర్స్ అట్లా పెద్ద పెద్ద టూర్స్ కాకపోయినా చిన్న చిన్న టూర్స్ పక్కనున్నవి వెళ్ళాలని అయితే అనిపించింది. ఎప్పుడు కాదు, ఒక 2 ఇయర్స్‌కో, 1 ఇయర్‌కో, 3 ఇయర్స్‌కో అట్లా వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఏజ్‌లో అయితే వెళ్తాము. ఇంకా పెద్దవాళ్ళమైనాం అంటే ఎట్లా ఉంటదో హెల్త్ బావుంటది, బాగుండకపోవచ్చు. ఎక్కువసేపు కూర్చోలేము, నిల్చోలేము. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కదా ఈ ఏజ్‌లోనే. ఎక్కువ పెద్ద పెద్దవి కాకుండా చిన్న ప్లేసెస్ అన్నా ఎక్స్‌ప్లోర్ చేయాలని అయితే డిసైడ్ అయినాము. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వ్లాగ్‌తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.